10 months. ఓకే డేట్ ఫస్ట్ జరుపు మేడం గారు కొంచెం జరపండి. మేము రాంగ్ ఎస్పెషల్లీ స్పెషల్ డ్రైవ్ అనేది ఇక్కడ నుండి ప్రతి వారం కండక్ట్ చేస్తాము. నిన్నటి స్పెషల్ డ్రైవ్లో భాగంగా 269 డేంజరస్ డ్రైవింగ్ అంటే ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ కేసులు కట్టడం జరిగింది. ఎవరి మీద? రాంగ్ రూట్లో డ్రైవ్ చేస్తూ వస్తున్న వాళ్ళ మీద. వీళ్ళ మీద కేసెస్ బుక్ చేయడం జరిగింది. వీళ్ళ వెహికల్స్ సీజ్ చేసాం. వెహికల్స్ ఫర్దర్గా వాళ్ళు ఓన్లీ త్రూ కోర్టు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నుండి హైవేస్ మీద ఎవరైనా రాంగ్ డ్రైవింగ్ చేస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా కేసెస్ బుక్ చేస్తాం. విల్ కన్సిడర్ దట్ యాజ్ అ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ అండ్ ద కేస్ విల్ బి బుక్డ్ యాజ్ పర్ రిలవెంట్ సెక్షన్స్. అంతేకాకుండా వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉన్నాయా, హెల్మెట్ పెట్టుకుంటున్నారా లేదా, బండికి ఫిట్నెస్ ఉందా లేదా, ఇవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. వాటికి సంబంధిత ఫైన్లు కూడా వేస్తాము. మెయిన్గా ఏంటంటే వీళ్ళ వెహికల్స్ అనేవి సీజ్ చేస్తాం. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా నిన్న 149 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెట్టడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా మనకున్న బ్రేతలైజర్ డివైసెస్ అన్నీ కూడా రిపేర్ చేయించాం. ఎంటైర్ ఆల్ స్టేషన్స్లో ఇప్పుడు దాదాపు 119 బ్రేతలైజర్ డివైజెస్ ఫంక్షనాలిటీలోకి వచ్చినాయి. అంతకుముందు చూసుకుంటే అవి డబుల్ డిజిట్లో ఉండేవి, 20-30 వరకు ఉండేవి ఫంక్షనాలిటీ. ఇప్పుడు దాన్ని 119 పెంచాము. ఫర్దర్గా కూడా బ్రేతలైజర్స్తో మేము డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్స్ కండక్ట్ చేస్తాం. దీనికి సంబంధించి మా వాళ్ళు కూడా ఎటువంటి ఒత్తిళ్లు లేకుండా పనిచేస్తున్నారు. ఇది ఎవ్రీ వీక్ కండక్ట్ చేస్తాం. ఇక్కడ నుండి సీసీ కెమెరాస్లో చెక్ చేసి మరి ఒకవేళ రాంగ్ రూట్లో మీరు డ్రైవ్ చేస్తే 100% మీ మీద కేసు పెట్టి ఆ కన్సర్న్ వెహికల్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది మేము జిల్లా ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. చాలా చోట్ల విలేజెస్ నుండి వస్తున్న వాళ్ళు హైవేలో రాంగ్ రూట్లో డివైడర్ పక్కన పడ ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చి యాక్సిడెంట్లకు గురవుతున్నారు. అంతేకాకుండా దాటాల్సిన ప్లేసెస్లో కాకుండా ఎక్కడ పడితే అక్కడ రోడ్డు దాటడం వల్ల కూడా మీ వల్ల కూడా అవతల వెహికల్స్లో కూడా ఒకసారి కంగారు పడి రాంగ్ రూట్లోకి వెహికల్స్ డివైడర్ దాటుకుని వెళ్ళిపోయి యాక్సిడెంట్లు అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి అందరినీ కూడా దయచేసి రోడ్ సేఫ్టీ నియమాలు అనేవి పాటిస్తూ అవతల వాళ్ళ ప్రాణాల పట్ల, తమ ప్రాణాల పట్ల కూడా కొంత బాధ్యతతో మెలగాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా హెల్మెట్స్ మీద కూడా ఇక్కడ నుండి సీరియస్గా తీసుకుంటాం. సర్టన్ ఏరియాస్లో 24/7 చెకింగ్ అనేది చేపట్టి హెల్మెట్ లేని ప్రతి ఒక్కరి మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఆల్ ఇంపార్టెంట్ రోడ్స్లో. కాబట్టి దయచేసి హెల్మెట్స్ పెట్టుకుంటాం అనేది సమాజానికో లేకపోతే గవర్నమెంట్కో మనం చేస్తున్న ఫేవర్ అని చెప్పి భావించకుండా ఎవరి కుటుంబానికి వాళ్ళు చేసుకుంటున్న బాధ్యత అని చెప్పి భావించి హెల్మెట్లు అందరూ కూడా పెట్టుకుని సేఫ్గా వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాం.